కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పూర్వభాద్ర. కథ మొదలు పెడదాం. ఏవండి చూసారా, సూరిబావ గారికి మళ్ళీ వచ్చిందట. ఇల్లెగిరిపోయేలా కేక పెట్టింది నీరజ. ఏవొచ్చింది, వైరల్ ఫీవరా అడిగాడు శ్రీధర్. కాదు, పోటీల్లో బహుమతి వచ్చిందట. మళ్ళీనా? ఎంతటా? 3000. ఓస్ అంతేనా? వంటావిడ వాణిగారికి వరలక్ష్మి వ్రతం నాడు వంట చేస్తే ఇస్తారు. ఆ మాత్రం చాలే, ఊరుకోండి. కథలు రాయటం అంటే మాటలా? చూడండి, మెసేజ్ పెట్టి గంట కాలేదు, అప్పుడే ఎన్ని కామెంట్లు వచ్చాయో అని ఫోన్ చేతిలో పెట్టింది. జాతరలో జనంలా పోటెత్తాయి కామెంట్స్. 50 ఏళ్ల వయసులో కలం పట్టి విజృంభించి రాస్తున్న సూర్యానికి అభినందనలు. క్రికెట్లో ధోని రచనల్లో మా సూరిబావ మన వంశ గౌరవాన్ని ఇనుమడింపచేస్తున్న సూర్యం అంటూ బోలెడన్ని మెసేజ్లు చూసారా అడిగింది. చూసా. మీ గ్రూప్కి పనపాడా? మా ఇంట్లో పాలు విరిగిపోయాయి అన్నా వెల్లువలా వచ్చి పడిపోతాయి కామెంట్లు. మీ కన్నా ఛానల్ వాళ్ళు నయం, విసుక్కున్నాడు. ఒళ్ళు మండిపోతుంది అతనికి. సదరు సూర్యనారాయణ శ్రీధర్కి స్వయాన తోడల్లుడు. ఆ మధ్య ప్రమోషన్ మీద సీట్ మారాడు. అదో పిచ్చి పోస్టు. బల్ల దగ్గర కూర్చొని రోజు మొత్తం మీద 1/2 డజన్ సంతకాలు పెట్టడం అంతే. అంతకు మించి పనేం లేదు. ఎంతసేపని గోర్లు కొరుక్కుంటూ కూర్చుంటాడు. కాలక్షేపం కోసం ఏదో రాయటం మొదలు పెట్టాడు. ప్రతి కళకి పంపించాడు. శతభిష అని జన్మ నక్షత్రం పేరు కలం పేరుగా పెట్టుకున్నాడు. 1-2 కథలు అచ్చయ్యాయి. బంధువులు సంబరపడిపోయారు. ఆ శతభిష ఎవరో కాదు, మన సూర్యమే అని చెప్పుకున్నారు. ఆ తరువాత శతభిషకు కథల పోటీలో బహుమతి వచ్చింది. అత్తవారింటి వాళ్ళు ఏమీ లేకపోతేనే హడావిడి చేసేస్తారు. మరి ఇటువంటి అవకాశం వస్తే ఊరుకుంటారా? ఒకటే డబ్బా కొట్టుకుంటున్నారు. ఏవిటో అంత గొప్ప కథ అని పనిగట్టుకుని చదివాడు. ఏడ్చినట్టు ఉంది. హీరో పేరు రాము. వాడికి ఉద్యోగం ఉంది. జాలిగుండె కూడా ఉందట. వీధి పంపు దగ్గర నీళ్లు పట్టుకునే ఆడవాళ్ళని చూసి భరించలేక తెల్లవారుజామునే లేచి తన ఇంట్లో పంపు నుంచి నీళ్లు పటవీధిలో అందరికీ తలా ఒక బిందెడు ఇచ్చి వస్తాడట. ఆడవాళ్ళందరూ కృతజ్ఞతతో నీళ్ళ అన్నయ్య అని ఆనందంతో కళ్ళనీళ్లు పెట్టుకొని ఉమ్మడిగా వచ్చి రాఖీ పండుగ నాడు అతనికి రాఖీలు కడతాడు. అదో కథ, దానికి ఓ బహుమతి. అది చూసి వీళ్ళంతా మెచ్చి మేకతోలు కొప్పటం, ఆయన తెగ సంబరపడిపోవటం ఓవరాక్షన్ అని విసుక్కున్నాడు శ్రీధర్. ఆ మధ్య ఏదో ఫంక్షన్లో కనిపించాడు. అది వరకులా కాకుండా పంచకట్టు, నిలువుబొట్టు, తెగ ఫోజులు కొడుతున్నాడు. మావగారేమో మా పెద్దల్లుడు రచయిత శతభిష అని గర్వంగా అడిగిన వారికి అడగని వారికి పరిచయం చేయటం. మా బావను చూడండి, మీరు ఉన్నారు ఎందుకు అని అర్ధాంగి నసుగుడు. ఒళ్ళు మండిపోతోంది శ్రీధర్కి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బహుమతి వచ్చింది. ఇలా అయితే నా బ్రతుకు బజారు అయిపోతుంది. ఏదో చెయ్యాలి అనుకున్నాడు కసిగా. ఇంకోటి మరోటి ఎందుకు? తను రచనలే చేస్తే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్లు అవుతుంది. కాకపోతే అతనిలాగా కథ రాస్తే అతన్ని కాపీ కొట్టినట్లు అవుతుంది. కాబట్టి ఇంకేదైనా ప్రక్రియ ఎంచుకోవాలి. ఆవేశం ఉంది, కానీ ఏం చేయాలి? అసలు ఎట్లా ఆరంభించాలి తెలియటం లేదు. భార్యతో చర్చించాడు. నీరజ చాలా సంతోషించింది. మీరు కూడా రచనలు చేసి పేరు తెచ్చుకుంటే ఇంతకంటే నాకేం కావాలి? నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను అన్నది. అంతలోనే అదృష్టం కలిసి వచ్చి అతనికి ఒక గ్రూప్తో పరిచయం ఏర్పడింది. ఇంటికి వచ్చిన భార్యకు ఆ శుభవార్త వినిపించాడు. ఏం గ్రూపు అడిగింది నీరజ. కోరసం అంటే కొత్త రచయితల సంఘం. ఇంకా మీరు రచయిత కాలేదుగా, అప్పుడే మీకో సంఘం కూడానా? ఒక కథ అయినా అచ్చయ్యాక అప్పుడు చేరండి సంఘంలో అంది. అలా అని ఏమైనా రూల్ ఉందా?
ముందు చేరి తర్వాత రాస్తే ఎవరైనా ఉరి తీస్తారా నిలదీసి అడిగాడు. ఉరి తీయరు, కానీ అందరూ కొత్త వాళ్ళతో అయితే ఏం ప్రయోజనం? పేరున్న రచయితలు ఎవరైనా ఉంటే వాళ్ళు సలహాలు చెబుతారు, అప్పుడు బాగుంటుంది అన్నది. అవన్నీ పాత రోజుల్లో. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈర్ష్య, అసూయ, ఒకరిని చూసి ఒకరు కుళ్ళుకోవటం తప్ప మరొకరిని భుజం తట్టి ప్రోత్సహించే వాతావరణం లేదు. అందరూ కొత్త వాళ్ళైతేనే సుఖం అన్నాడు. కోరసం సభ్యులు వారానికి ఒకసారి ఎక్కడైనా కలుసుకొని రచనా వ్యాసంగం గురించి మాట్లాడుకుంటారు. కొత్త సభ్యుడు చేరగానే అతని ఇంట్లో మీటింగ్ పెట్టడం కోరసం అలవాటు. శ్రీధర్ ఇంట్లో కోరసం సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం నవలలకు కొరతగా ఉంది. తెలుగు కథలు వర్షంలా కురుస్తున్నాయి కాబట్టి నవల రాస్తే బావుంటుంది అనుకున్నారు. అది యథార్థమే. కానీ అమ్మో, ఏకంగా నవల రాయటం అంటే మాటలా అని భయపడ్డారు. శ్రీధర్ మాత్రం జంకలేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్నాడు. సరే, మీరే మాకు స్ఫూర్తి. మీరు మొదలు పెట్టండి. వారం వారం మనం కలుస్తాం కదా, అప్పుడు చదివి వినిపించండి. సలహాలు సర్దుబాట్లు చేసుకోవచ్చు అన్నారు. ఆనాటి సమావేశం ముగిసింది. బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచించి 3 పేజీలు రాశాడు. మర్నాడు భార్యకు వినిపించాడు. ప్రకృతి ఒడిలో ఒక పల్లెటూరు రామాపురం. రామాపురంలో పెద్ద ఆసామి సోమశంకరం గారు, వారి భార్య సోమలక్ష్మి. వాళ్ళకి 4 కొడుకులు. రాజారావు, భీమారావు, సుబ్బారావు, గోవిందరావు. రాజారావు భార్య రాజలక్ష్మి, భీమారావు భార్య భీమలక్ష్మి, సుబ్బారావు భార్య సుబ్బలక్ష్మి, గోవిందరావు భార్య గోవిందలక్ష్మి. రాజారావుకు 3 పిల్లలు, కుమార్, ఈశ్వర్, ముకుంద్. భీమారావుకు 3 పిల్లలు, వసంత, కళ్యాణి, భైరవి. సుబ్బారావుకి 4 పిల్లలు, సూర్యం, సత్యం, విశ్వం, చంద్రం. గోవిందరావుకి పిల్లలు లేరు. అతని బావమరిది నారాయణ. అతనికి 4 పిల్లలు, అచ్యుత, కేశవ, మాధవ, రుక్మిణి. అంటూ చదువుతూ అనుమానం వచ్చి భార్యను చూశాడు. హాయిగా నిద్రపోతోంది. ఒళ్ళు మండిపోయింది అతనికి. వీపు మీద ఒక్కటి వేశాడు. ఉలిక్కిపడి లేచింది నీరజ. నేను చదువుతుంటే వినకుండా నిద్ర ఏమిటి అని కోపడ్డాడు. ఏమిటో హుద్హుద్ తుఫాన్లా అన్ని పాత్రలు వచ్చేసరికి అయోమయంగా ఉంది. కళ్ళు మూసుకొని పోయాయి అంది. అంతేలే, నీ వంటి నిరక్షర కుక్షి దగ్గర చదవటం నాది బుద్ధి తక్కువ అన్నాడు. మరుసటి వారం కోరసం సమావేశంలో తను రాసింది చదివాడు. బాగుంది అన్నారు వాళ్ళు. ఓ 10 పేజీలు రాసేసరికి అతనికే విసిగేసింది. ఏమిటో అన్ని పాత్రలు పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉంది అన్నాడు భార్యతో. రాసేవాళ్ళు మీకే అయోమయంగా ఉంటే చదివే వాళ్ళకి ఎలా ఉంటుంది? కురుక్షేత్రుడి యుద్ధంలో లాగా అన్ని పాత్రలు ఎందుకు? కాస్త తక్కువ పాత్రలతో నవల ప్రారంభిస్తే మీకు సుఖం, చదివే వాళ్ళకి సుఖం అన్నది నీరజ. ఆ నవల అక్కడ ఆపేసి మరో నవల ప్రారంభించాడు. సునీల్, సుచిత్రలకు 2 నెలల క్రితం పెళ్ళయింది. వాళ్ళు చాలా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. సునీల్ ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు. పని పూర్తి చేసుకుని స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కుదాం అని బయలుదేరాడు. దారిలో ఆటోను లారీ గుద్దింది. అక్కడికక్కడే ప్రాణం పోయిందని రాసి సమావేశంలో కోరసం వాళ్ళకి వినిపించాడు. అద్భుతం, అమోఘం. మొదటి సీన్లోనే హీరో చచ్చిపోవటం చాలా గొప్ప ఆరంభం. ఈగ సినిమాలాగా మీ నవల కూడా సూపర్ హిట్ అవుతుందని ప్రోత్సహించాడు. నీరజ మాత్రం శుభమా అని నవల మొదలుపెట్టి మొదటి వారంలోనే హీరోని చంపేయడం ఏంటండి? పోనీ 2వ వారంలో చంపనా అన్నాడు. హీరోను చంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? వద్దంటావా? అయితే హీరోయిన్ను చంపేస్తాను. సునీల్ బెంగళూరు నుండి వచ్చేసరికి సుచిత్ర చచ్చిపోయింది. హీరోయిన్ పోతే మిగిలిన కథ ఎట్లా నడుస్తుంది? పాయింటే. ఓ పని చేద్దాం, వాళ్ళిద్దరినీ సజీవంగా ఉంచుతాను. సునీల్ మేనత్త కొడుకు రామరాజు, సుచిత్ర మేనమామ కొడుకు భీమరాజు వీళ్ళ ఇంటికి వచ్చారు. బావుంది, కొత్త మొహాలు ప్రవేశించాయి అంది నీరజ. రామరాజు, భీమరాజు సినిమాకెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరూ చచ్చిపోయారు. హరి, ఈ చంపే గోలలేమిటండి? మరి క్యారెక్టర్ వైండప్
చెయ్యాలిగా. ఒక పాత్రను సృష్టిస్తే దాంతో కొంత కథ నడపాలి. వర్ణనలు, సన్నివేశాలు ఉండాలి. చివర్లో చేయాలి వైండ్ అప్. మొదటి వాక్యంలో సృష్టించి రెండో వాక్యంలో చంపేస్తూ ఉంటే ఎవరు మిగులుతారు? నవల ఎలా రాస్తారు? మీ తలకాయ అంది విసుగ్గా. మరో రోజు మరో 3 పేజీలు రాశాడు. భార్యకు వినిపించాడు. తెల్లవారింది. చెట్టుమీద పిట్టకు కూ కూ అని కూస్తోంది. పనిమనిషి బర్రు బర్రుమని వాకిలి చిమ్ముతోంది. స్టవ్ మీద నీళ్లు సలసలా మరుగుతున్నాయి. పక్కింటి కాంతారావు కళ్ళు కళ్ళుమని దగ్గుతున్నాడు. ఇక చాలు ఆపండి. ఏమిటి శబ్దాలు? కథ ఏది అని విసుక్కుంది. సరే, సన్నివేశం రాస్తాను. నువ్వు వంట చేసుకో అన్నాడు. ఓ సన్నివేశం రాసి వంటింట్లోకి పట్టుకెళ్ళాడు. సుచిత్ర, సునీల్ ఆఫీస్కు వెళ్ళగానే బకెట్లో సగం దాకా నీళ్లు పట్టి చారెడు టైడ్ పొడి వేసి అతని ప్యాంటు, షర్టు, అండర్వేర్స్, తన చీర, జాకెట్టు, అండర్వేర్స్ నానబెట్టి బండకేసి బాది నీళ్ళల్లో బాగా జాడించి పిండి దులిపి తాడు మీద ఆరేసింది అంటూ సన్నివేశం చదివి భార్య వంక చూశాడు. ఆవదం తాగినట్టు. ఏమిటి మొహం అట్లా పెట్టావ్ అన్నాడు విసుగ్గా. మీరు రాసింది విని అసలు మీరు ఏం రాయదలుచుకున్నారు నిలదీసింది. అమ్మో, ఇంకా ఏమీ అనుకోలేదు ఆ విషయం గురించి అన్నాడు. అంటే ఓ కథ అని అనుకోలేదా? అలా ఏం అనుకోలేదు. ఎప్పటికప్పుడు బుర్రలో ఏం ఆలోచన వస్తుందో అదే రాసేస్తాను అన్నాడు. బాగానే ఉంది సంబడం. అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏబ్రాసి మొహం వేసినట్లు ఓ కథ అంటూ లేకుండా నవల మొదలు పెడితే అది ఇలానే ఏడుస్తుంది. ముందు ఒక విషయం అనుకోండి, ఆ తర్వాత దానితో కథ అల్లండి అని సలహా ఇచ్చింది. ఓ గంట తీవ్రంగా ఆలోచిస్తే వచ్చింది కొత్త ఐడియా. శుక్రగ్రహం మీదికి వెళ్తాడు హీరో. మార్స్ నుండి వస్తుంది హీరోయిన్. వాళ్ళిద్దరూ శుక్రగ్రహం మీద పరిశోధనలు జరుపుతూ ప్రేమించుకుంటూ చివరికి పెళ్లి చేసుకుంటారు. ఎలా ఉంది నా నవల అని అడిగాడు. మన ఇంటికి తూర్పు దిక్కు ఎటువైపు ఉందో ఎప్పుడూ అనుమానమే మీకు. అటువంటిది శుక్రగ్రహం నుంచి ఏం తెలుసని రాస్తారు? గూగుల్లో చదివి రాస్తాను. మనకు కొంత తెలిస్తే మిగతా సమాచారం కోసం గూగుల్ మీద ఆధారపడవచ్చు. ఏమీ తెలియకుండా గూగుల్ని నమ్ముకుంటే సొరకాయ బుర్ర పట్టుకొని సముద్రం ఈదినట్లే. నువ్వొకతివి నక్షత్రకుడిలాగా ప్రతిదానికి అడ్డుపడిపోతున్నావు. ఇలా అయితే నేను ఏం రాయను. మా కోరసం వాళ్ళు చూడు, నేను ఏం చెప్పినా శభాష్ అంటారు. విసుక్కున్నాడు. మీకు తోడిపోయిన వాళ్ళే మీ కోరసం వాళ్ళు. ఎన్ని పంపినా తిరిగి రావటం తప్పించి 4 కథలు వచ్చిన వాళ్ళే లేరు. కొన్నాళ్ళు ఆ కోరసంను పక్కన పెట్టేసి మంచి కథలు చదివితే ఓ ఐడియా వస్తుంది అని సలహా ఇచ్చింది. కొన్నాళ్ళు రాయటం మానేసి మంచి కథలు చదివాడు. వాళ్ళంతా చాలా గొప్పగా రాశారు. నేను అలా రాయగలను అంటావా అన్నాడు కాస్త దిగులుగా. నిజంగా రాయాలని కోరిక ఉంటే మొదలు పెట్టండి. వాళ్ళంతా కూడా పుడుతూనే రాసేశారా? ప్రోత్సహించింది. ఏం రాయను? మంచి కథాంశం దొరకాలి కదా. మీ అనుభవాలు రాయండి. రాయటానికి ఏమున్నాయి? పెద్దలు కుదిర్చిన పెళ్ళి, సంసారం, ఉద్యోగం, గానిగెద్దు జీవితం అంతేగా అన్నాడు నిరుత్సాహంగా. మీ జీవితం అంటే మీదే కాదు, మీరు చూసిన వ్యక్తుల గురించి సలహా చెప్పింది. అంటే నీ ఉద్దేశం మీ తాతయ్య గారి గురించి రాయండి. ఎప్పటివో పాత చింతకాయ పచ్చడి లాంటి సంగతులు రాస్తే చదివేవాళ్ళు చదువుతారా? కళ్ళకద్దుకొని చదువుతారు. జీవితమే ఒక పెద్ద కథ. అనుభవాలను అందంగా చెప్తే అందరికీ నచ్చుతుంది. ఎక్కడో వెతుక్కొని ఏదో రాయటం కంటే మనకు తెలిసిన విషయం రాయటం సుఖం. సందులు సమాసాలంటూ కఠినమైన భాష జోలికి పోకుండా సరళంగా రాస్తే కళ్ళకద్దుకొని చదువుతారు అంది. శ్రీధర్కి భార్య సలహా తీసి పారేయాల్సింది కాదు అనిపించి ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. మర్నాడు పొద్దున్నే లేచి మొదలుపెట్టాడు. కొండవారిపల్లె మారుమూల ఓ కుగ్రామం. అందులో జన్మించాడు రాఘవరావు. ఆయనకు కాస్త జ్ఞానం వచ్చేసరికి స్వాతంత్ర పోరాటం ముమ్మరంగా నడుస్తుంది అంటూ మొదలుపెట్టాడు. 50 ఎకరాల సుక్షేత్రమైన భూమి ఉన్న ఆసామి ఆయన
2 జతల ఖద్దరు బట్టలతో ఎంత నిడా నిరాడంబరంగా జీవించాడో, దేశం కోసం ఏం త్యాగం చేశాడో రాశాడు. పిల్లలకు వారసత్వపు ఆస్తిగా నిస్వార్థం, పరోపకారం అందించిన విషయం రాశాడు. కేవలం 400 ఖర్చుతో కూతురు పెళ్లికి ఎట్లా చేశాడో రాశాడు. మొదలుపెట్టాక భూమిలోని జలలా పొంగి వచ్చాయి ఆలోచనలు. రాస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. వింటున్న నీరజకి కళ్ళు చెమర్చాయి. పూర్తి చేసి పత్రికకు పంపించాడు. ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు గుండె బరువెక్కింది అతనికి. కొన్నాళ్ళు గడిచాయి. ఒకరోజు అతనికి ఫోన్ వచ్చింది. మీరు రాసిన నవల ప్రచురణకు స్వీకరించామని. ఎగిరి గంతులు వేశాడు శ్రీధర్. పరుగున వెళ్ళి భార్యకి ఈ శుభవార్త చెప్పాడు. రాసింది తనేనా? మొత్తం ఘనత అంతా నీదే అన్నాడు. నీరజ ఆనందం అంతా ఇంతా కాదు. గ్రూప్లో పెడతానంటూ పరుగున వెళ్ళి పోస్ట్ చేసేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. తోడల్లుడు రాస్తున్నాడని పంతానికి పోయి ఏదో రాసి పారేసి ఉంటాడు అనుకున్నారు ఎగతాళిగా. తీరా మహానుభావుడు సీరియల్ మొదలయ్యాక గొప్పగా రాశాడు అని మెచ్చుకున్నారు. ఓ పెళ్లిలో అతగాడి మామగారు ఇతను మా చిన్నల్లుడు, రచయిత, పూర్వభాద్ర అనే కలం పేరుతో రాస్తాడు అని పరిచయం చేస్తుంటే గర్వం కలగాల్సింది పోయి మొహమాటం వేసింది శ్రీధర్కి. ఆ మాటే భార్యతో చెప్తే ముచ్చటపడింది. ఇదే రచయితకు ఉండాల్సిన ముఖ్య లక్షణం. ఇక మీకు తిరుగులేదు పూర్వభాద్రగారు అంది మురిపెంగా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటికి లేదా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.